హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. హెల్దీ స్పైన్ ఈజ్ వైటల్ ఫర్ హెల్దీ లైఫ్ అంటారు. అంటే మన స్పైన్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే అని అర్థం. జనరల్గా మన డైలీ లైఫ్లో చేసే మిస్టేక్స్ ఏంటి, మన వెన్నుముక్కని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి వివరించడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ హిమాంశు గారు ఫ్రమ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. సో చాలామందికి తెలియదు సార్ అసలు వాళ్ళ స్పైన్ని ఎలా హెల్దీ ఉంచుకోవాలి, ఎలా కూర్చోవాలి, కూర్చునే విధానం ఏంటి, వాళ్ళు చేసే తప్పులేంటి. సో ఆక్యుపేషన్గా కూడా కొన్ని ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ ఉంటూ ఉంటాయి. సో ఒక వెన్నుముకని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఫర్ ఈ ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని మీరు రేస్ చేశారు. ఎస్. చాలామందికి ఇది తెలియాలి, ఎందుకంటే ఇది మనం స్పైన్ యాజ్ అన్ ఆర్గన్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉన్నాం. సో మనం వీ వర్క్ ఆన్ అవర్ హ్యాండ్స్, వీ వర్క్ ఆన్ అవర్ లెగ్స్, కానీ స్పైన్ యాజ్ అన్ ఆర్గన్, స్పైన్ యాజ్ అ స్ట్రక్చర్ చాలా నెగ్లెక్ట్ అవుతున్నాయి. అవును. నెగ్లెక్ట్ ఎందుకంటే మన ప్రొఫెషన్ వైజ్ కూడా చాలామంది ఇప్పుడు సిట్టింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్నారు. ఎస్. Whether you work on computer, you work on bank, or you ఎవ్రీవేర్ work in డెస్క్ జాబ్స్ అయిపోయాయి. desk jobs చాలా కామన్ ఉంది. ఎస్పెషలీ ఏఐస్ దగ్గర వస్తుంది. సో అవును. ఇప్పుడు ఇంకా కంప్యూటర్స్ మీద అటాచ్ అయిపోతాం మనం. అవును. సో వాట్ ఫియర్ఫుల్ పాయింట్ ఏంటంటే మనం సిట్టింగ్ జాబ్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నాము, అండ్ దిస్ క్యాన్ లీడ్ టు అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. ఎలా అంటే ఇప్పుడు మనం సిట్టింగ్ జాబ్లోనే ఉన్నాము, మనం ఎక్సర్సైజ్ని నెగ్లెక్ట్ చేస్తాం, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎర్గోనామిక్స్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పాస్చర్లో కూర్చుంటాం. సో ఈ ఆల్ దీస్ పాయింట్స్ గ్రాడ్యువల్గా అక్యుములేట్ అయ్యి ఒకరోజు మీకు స్పైన్ డీజనరేషన్ రావడం, అరుగుదల రావడం, డిస్క్ ప్రాబ్లం రావడం, ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇన్ ఫ్యూచర్. ఓకే. సో అందుకే ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ పాయింట్, ఎందుకంటే దిస్ క్యాన్ బి అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్ కేసే నేను చూసుకుంటే తను ఒబేస్ ఉందన్నమాట. తనకున్న వెయిట్ కంటే చాలా ఓవర్ వెయిట్ ఉంది అండ్ నియర్ టు ఒబేస్లోనే ఉంది తను. అండ్ బేసిక్గా తనకి ఇంతకుముందు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ఇష్యూస్ కానీ ఏం లేవు. బట్ షీఈస్ నాట్ ఈవెన్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా కాదు. సో తను బరువు ఉండడం వల్ల తనకి ఈ బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ కింద నడుము దగ్గర ఎక్కువ పెయిన్ రావడం అనేది చాలా ఫేస్ చేస్తుంది. దానికి రీజన్ ఇది ఒబేసిటీ అని అంటారా? దట్ ఈస్ వన్ మేజర్ రీజన్. ఎస్. ఇఫ్ ఐ షో యూ దిస్ మోడల్, ఇది ఇప్పుడు మనం నిల్చున్నా లేదు కూర్చున్నా, హౌ ద వెయిట్ ట్రాన్స్ఫర్స్ ఇస్ ఇట్ గోస్ త్రూ ద స్పైన్, పెల్విస్, నడుం నుంచి పెల్విస్ దగ్గర, పెల్విస్ నుంచి కాల్లో. సిట్టింగ్ టైంలో ఉన్నా లేదు స్టాండింగ్ టైంలో ఉన్న వెయిట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ త్రూ ద స్పైన్. సో న్యాచురలీ వెన్ యువర్ వెయిట్ ఈస్ మోర్, అంటే నార్మల్ పబ్లిక్ కన్నా ఇఫ్ యువర్ వెయిట్ ఈస్ మోర్, దట్ మీన్స్ యువర్ స్పైన్ ఈస్ బేరింగ్ మోర్ వెయిట్. మీ వెయిట్ హెవీ ఉంది డస్ నాట్ మీన్ మీ స్పైన్ స్ట్రాంగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ బోన్ ఈస్ బేరింగ్ డబుల్ ద వెయిట్. ఓకే. సో న్యాచురల్గా ఆన్ ఎనీ ఆర్గన్ మనం వెయిట్ లేదు ప్రెషర్ ఎక్కువ పెడితే ఏమవుతుంది, అరుగుదల ఆర్ వేర్ అండ్ టేర్ చాలా కామన్గా బయట కనపడుతూ ఉంటుంది. సో ఒబేసిటీ పీపుల్లో లేదు ఒబీస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళ పీపుల్లో యూ విల్ సీ చాలా ఈ బ్యాక్ పెయిన్ రావడం, అరుగుదల రావడం చాలా కామన్ అది. ఓకే. సో యూ కెన్ డైరెక్ట్లీ సే, ఐఎమ్ నాట్ రాంగ్ ఇఫ్ ఐ సే ఒబేసిటీ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎస్, బ్యాక్ పెయిన్స్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు మేము చెప్తాం, మీరు ఫస్ట్ వెయిట్ తగ్గించరండి, లేదు ఈ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు అట్లా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ వెయిట్. సో జనరల్గా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? బ్యాక్ పెయిన్ ఒకటే ఉంటుందంటారా వీళ్ళకి? అండ్ ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉంటాయి? చాలామంది బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతారు, బట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక సింగిల్ కంప్లైంట్ కాదండి. ఇఫ్ యూ సీ బ్యాక్ పెయిన్లో చాలా డిఫరెంట్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఓకే. ఇఫ్ యూ సీ కొంతమందికి ఓన్లీ డిస్క్ డీజనరేషన్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చిందంటే లోకలైజ్ టు వన్ పర్టికులర్ ఏరియా, ప్లస్ పక్కనే సైడ్లో మసిల్స్ పెయిన్స్ రావచ్చు. కొంతమందికి ఇన్స్టెబిలిటీ పెయిన్, అంటే బోన్స్ స్టేబుల్ లేవు, కొంచెం కదులుతూ ఉంది. సో అట్లాంటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది, మీరు చేంజ్ ఆఫ్ పాస్చర్ టైంలో పెయిన్స్ వస్తాయి. సో మీరు కూర్చున్నారు, లేచేటప్పుడు సడన్గా బ్యాక్ పట్టేస్తుంది, దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్. కొంతమందికి బ్యాక్ పెయిన్తో పాటు కాలు గుంజుడు, తిమ్మిరు, మంట, సియాటికా పెయిన్, పడుకోలేరు కొంతమందికి. సో దే ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ పెయిన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి సేమ్ బ్యాక్ పెయిన్ ఉందంటే వీళ్ళకి కూడా అదే కంప్లైంట్ బ్యాక్ పెయిన్ ఉందంటే రెండు సేమ్ కాదు కదా? సేమ్ ఉండకపోవచ్చు. సో కామన్గా ఉండే
ఇష్యూస్ ఏంటి, సో మనం రెగ్యులర్గా చేసుకునే తప్పులు ఏంటి, సో దట్ మనం రికవర్ చేసుకోవచ్చు కదా అవన్నీ. స్పైన్ ఈజ్ అ వెరీ సింపుల్ ఆర్గన్. అంటే మనం కేర్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఫర్ యూర్ లైఫ్ టైం. ఇష్యూస్ ఏం కాకపోవచ్చు. సో ఎట్లా కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ కామన్ అండ్ బేసిక్. అది 2-3 పాయింట్స్ మనం ఫాలో చేస్తే మనం రెగ్యులర్ మంచి ఉంటాం. సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఈజ్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్ చాలా సింపుల్ టర్మ్ ఉంది, కానీ ఇఫ్ యూ స్పెండ్ అట్లీస్ట్ 2 to 3 days ఇన్ అ వీక్ ఫర్ యువర్ ఎక్సర్సైజెస్, మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. యూ ఆస్క్ అ పర్సన్, అంటే ఒక యోగా చేసే వాళ్ళని అడగండి, మీకు ఫ్లెక్సిబిలిటీ ఎట్లా ఉంది, హౌ డూ యూ ఫీల్, కంపేర్ టు యూ ఆస్క్ అ సిట్టింగ్ ప్రొఫెషనల్. ఇద్దరు స్టేట్మెంట్స్ వేరే వేరే ఉంటాయి. సో ఇఫ్ యూ సీ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ యోగా రెగ్యులర్లీ, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ స్పైన్ మీద ఫోకస్ ఉంటుంది, వాళ్ళ యోగాసన్స్. సో వాళ్ళకి బెనిఫిట్స్ బయట కనపడతా ఉంటాయి. దే ఫీల్ దట్ దే ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. ఇఫ్ నాట్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ యోగాసన్స్ కొంచెం ఇన్వాల్వ్ చేస్తే మీ లైఫ్లో, ఎక్కువ కాదు, మ్యాక్సిమం ఒక 5-10 minutes చేస్తే యూ విల్ ఫీల్ దట్. సో నెంబర్ 1 ఈజ్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 పాస్చర్. పాస్చర్ అంటే సిన్స్ మనం సిట్టింగ్ వర్క్లో ఉన్నాం, సో సిట్టింగ్ వర్క్లో ఉంటే మీ చైర్, మీ డెస్క్, మీ కంప్యూటర్ ప్రాపర్ హైట్లో, మీ హైట్ అనుసారం ఉండాలి. ఇఫ్ యువర్ షార్ట్ హైట్, సో చైర్ అండ్ టేబుల్ అడ్జస్టింగ్ టు యువర్ హైట్ ఉండాలి. కంప్యూటర్ షుడ్ బి అట్ యువర్ ఐ లెవెల్, అంటే కంప్యూటర్ స్ట్రైట్ ఐ లెవెల్లో ఉండాలి. అలాగే కూర్చుంటే కంప్యూటర్ షుడ్ బి స్ట్రైట్ టు యూ. మీరు సగం ఇటు కూర్చొని సగం ఇట్లా పని చేయకూడదు, అంటే ఇట్ అగైన్ గివ్స్ యూ రాంగ్ పాస్చరల్ ప్రాబ్లమ్స్. సో సెకండ్ ఇష్యూ ఇస్ పాస్చర్ కరెక్ట్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ డయట్. మనం డయట్లో ఈ టైంలో మనం వర్క్ స్ట్రెస్ వల్ల, లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల మనం డయట్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాము, అండ్ తీసుకున్నా కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము. సో అడ్జస్ట్ యువర్ డయట్. ఇస్ కట్ డౌన్ యువర్ జంక్ ఫుడ్, ఇన్వాల్వ్ మోర్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్, ఇన్వాల్వ్ మోర్ ఆఫ్ ప్రాపర్ హెల్దీ చికెన్ మీట్ అండ్ healthy diet. Avoid all those bad lifestyles like smoking, alcohol. So these minor adjustments and tweaks, you will enjoy your life and enjoy a healthy life much better. మనం డిస్కస్ చేసుకున్నట్టు చాలా మంది ఫోన్స్ కానీ ఇలా చూడడం కానీ, ల్యాప్టాప్స్, very important. Yes. మనం పడుకొని ఇలా ఫోన్స్ చూడడం, మనం వదిలేండి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూస్తే కంప్యూటర్ అలవాటు అయింది. ఇప్పుడు ఈ రీల్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి they've got addicted to phones. ఇప్పుడు ఫోన్స్ లేకపోతే వాళ్ళకి ముద్ద దిగట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే సపోజ్ whenever you are bending like this, your phone is in your hand and you are working like this. Now if you see my posture, my neck is continuously bent. ఈ యాంగిల్లో నెక్ మెడ బెండ్ ఉంది. Now this full weight of the head ఎక్కడ పడుతుంది? డైరెక్ట్లీ మెడ మీద పడుతుంది. సో there is something called as text neck syndrome. అంటే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటి? మనం ఎంత బెండ్ చేసి మనం వర్క్ చేస్తున్నాము, వి టైట్ మెసేజెస్ అండ్ ఆల్, ఈ వెయిట్ ఆఫ్ ద హెడ్, దట్ మచ్ పౌండ్ ప్రెషర్ ఇస్ ఫాలింగ్ ఆన్ ద నెక్. అంటే మీరు సపోజ్ మీరు 20 degrees ఫార్వర్డ్ బెండ్ ఉన్నారు, 20 pounds ఆఫ్ వెయిట్ ఇస్ ఫాలింగ్ ఆన్ యువర్ నెక్. మీరు 90 degrees బెండ్ చేసుకున్నారు, 90 pounds ఆఫ్ వెయిట్ ఇస్ ఫాలింగ్. చాలా మంది దీనికి సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్తుంటారు. ఇస్ ఇట్ రైట్? అదేనా? అదే యంగ్ పేషెంట్స్ కూడా నాకు స్పాండిలైటిస్ ఉంది అట్లా అని వస్తారు, కానీ ఆ టర్మినాలజీ రాంగ్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజెస్లో ఇట్ ఈస్ నెక్ మసిల్ ఫటీగ్, అంటే నెక్ మసిల్స్ టైర్డ్నెస్ వల్ల ఈ పెయిన్స్ వస్తూ ఉంటుంది. సెకండ్, యాజ్ ఐ సెడ్, పాస్చర్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది పెయిన్స్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ నెక్ పెయిన్ ఇస్ స్పాండిలోసిస్. స్పాండిలోసిస్ ఇస్ వాట్? వెన్ అది మెడలో గుజ్జు అరిగిపోయింది, లేదు ఆస్టియోఫైట్స్ తయారవుతుంది, లేదు నర్వ్స్ మీద ఇంపింజ్మెంట్ అవుతుంది. ఇట్లాంటి కేసెస్కి మనం స్పాండిలోసిస్ అంటే డిఫరెన్స్ తెలియక ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చేసింది అని అంటూ ఉంటారు. పెయిన్ ఇస్ కాల్డ్ as స్పాండిలోసిస్ జనరల్ టర్మ్ లో. యాక్చువల్లీ పేషెంట్స్ కాదు, మన ఒక మెడికల్ ఫ్రెటర్నిటీ ఒక కాజ్ ఫర్ దాట్. చాలా మంది కైరో ప్రాక్టీషనర్స్, చాలా మంది నేటివ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారు, మీకు జస్ట్ నెక్ పెయిన్ వచ్చింది అంటే మీకు స్పాండిలోసిస్ ఉంది, మీకు స్పాండిలోసిస్కి ఫలానా ట్రీట్మెంట్ కావాలి, అది ట్రాక్షన్ కావాలి, ఇది అట్లా చెప్పి మీ మైండ్లో ఒక టైప్ ఆఫ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ యూ దట్ యూ హ్యావ్ స్పాండిలోసిస్. సో మీ మైండ్లో ఏం పడిపోతుంది, నాకు స్పాండిలోసిస్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు స్పాండిలోసిస్ కేస్ కాదు, మీరు ఒక మసిల్ ఫటీగ్ లేదు రాంగ్ పాస్చర్ వల్ల పెయిన్ ఉంటుంది మీకు. ఇది మీకు టెంపరీ పెయిన్, ఇది పర్మనెంట్ పెయిన్ ఉండదు. సో ఇట్లాంటి పెయిన్ మీరు నార్మల్ రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. సో ఆల్ దీస్ కైరో ప్రాక్టీషనర్స్ వాళ్ళు, ఇది నేటివ్ ట్రీట్మెంట్స్ వాళ్ళు మీ మైండ్లో బ్రెయిన్ వాష్ చేసి
దే డూ సమ్ ట్రీట్మెంట్ అండ్ యూ ఫీల్ యూ ఆల్ రైట్. చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తుండే సార్. వాళ్ళు చేసే కైరోప్రాక్టిక్ కూడా మాకు రిలీఫ్ వచ్చేసింది అంటారు. అలా చేస్తే నిజంగా వస్తుందా? కైరో ప్రాక్టీషనర్ అంటే చాలా వాళ్ళు స్ట్రెచెస్ చేస్తారు, Yes. దే స్ట్రెచ్ యువర్ జాయింట్స్ అండ్ ఆల్. సో అట్లా మనం కూడా మసాజ్ లాగా తీసుకుంటే మనకు కూడా రిలాక్సేషన్. అంటే సో దే ఇస్ నాట్ ట్రీట్మెంట్, దే ఆర్ బేసిక్లీ స్ట్రెచింగ్ యువర్ Okay. మేకింగ్ యువర్ జాయింట్ ఫ్లెక్సిబుల్. బట్ మేము క్యూర్ చేస్తాము. క్యూర్ వర్డ్ రాంగ్ కదా, అదే క్యూర్ చేస్తాము. ఇన్ని సిట్టింగ్స్‌లో ఉంటుంది. కైరోప్రాక్టిక్ సెషన్స్ మాకు రిలీఫ్ అది అయిపోయి. బ్రెయిన్ వాష్ అంటున్నాం. ఓకే. అది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు సైంటిఫిక్లీ చూస్తే యూ రియలైజ్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ ఆర్ నాట్ సర్వైకల్ స్పాండిలోసిస్. మీరు ఏం చేసినా మీకు తగ్గిపోతుంది. ఇట్ ఈస్ సింపుల్ యాజ్ ఎగ్జాంపుల్ యాజ్ ఫీవర్. మామూలు వైరల్ ఫీవర్ వచ్చినా ఇట్ కమ్స్ డౌన్ మోస్ట్ ఆఫ్ టైం. సో అప్పుడు మీకు పెద్ద యాంటీబయోటిక్స్, ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మీరు సింపుల్ పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే సింపుల్ మసిల్ ఫటీగ్ పెయిన్స్కి మీరు సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ తగ్గిపోతుంది. సో దానికి మళ్ళీ పెద్ద కైరో ప్రాక్టీషనర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. నమస్తే. రైట్, థ్యాంక్ యూ, టేక్ కేర్.